కీలకమైన పొరుగు దేశం బంగ్లాదేశ్తో భారత సంబంధాల్లో తీవ్రమైన ఆటంకాలు మళ్ళీ మొదలయ్యాయి. ఈ ఆటంకాల గురించి చెప్పే ముందు బంగ్లాదేశ్తో మనకు సంబంధాలు అంత ముఖ్యమా? అదొక చిన్న దేశం, మన పుణ్యమా అని ఏర్పడిన దేశం. కానీ మరి బంగ్లాదేశ్ గురించి మనం ఎందుకంత ఆలోచించాలి అంటే జాగ్రఫీ మ్యాటర్స్. మనకు రీజనల్ కనెక్టివిటీ రీత్యా కావచ్చు, ముఖ్యంగా నార్త్ ఈస్టర్న్ స్టేట్స్ కనెక్టివిటీ రీత్యా, సెక్యూరిటీ రీత్యా బంగ్లాదేశ్తో సంబంధాలు అవసరం, బంగ్లాదేశ్లో స్టెబిలిటీ అవసరం. మనం చూసాం ఇటీవల బంగ్లాదేశ్లో ఇస్లామిక్ ఫండమెంటలిస్టులు పోస్ట్ హసీనా ప్రభుత్వ పతనానంతరము వాళ్ళ ప్రభావం పెరగడం వల్ల భారతదేశానికి కొత్త సమస్యలు ముందుకొచ్చాయి. మీ గతంలో చాలాసార్లు ఉదాహరణలు కూడా ఉన్నాయి. బంగ్లాదేశ్లో యాంటీ ఇండియన్ గవర్నమెంట్ ఉన్నప్పుడల్లా నార్త్ ఈస్టర్న్లోని అనేక మిలిటెంట్ గ్రూపులు, టెర్రరిస్ట్ గ్రూపులకు బంగ్లాదేశ్ ఆశ్రయంగా ఉంటూ వచ్చింది. మహమ్మద్ యూనస్ ఇంటరిమ్ పాలనలో సమయంలో కూడా పాకిస్తాన్ ప్రేరేపిత ఇస్లామిక్ తీవ్రవాద శక్తులు బంగ్లాదేశ్ను అడ్డాగా ఉపయోగించుకునే ప్రయత్నము చేశాయి. బంగ్లాదేశ్లో పెరిగిన భారత వ్యతిరేకతను తనకు అనుకూలంగా మార్చుకునే ప్రయత్నము చేశాయి. అందువల్ల జాగ్రఫీ రీత్యా ఇరుగు పొరుగు దేశాలు చిన్నవైనా, మనకన్నా బలహీనమైనవైనా వాటితో సత్సంబంధాలు చాలా కీలకం. అన్ఫార్చునేట్లీ ఇండియాస్ నైబర్హుడ్ డిప్లొమసీ అనేది పూర్తిగా దారి తప్పింది. మనం చూసాం 2014లో నరేంద్ర మోడీ ప్రైమ్ మినిస్టర్గా ప్రమాణ స్వీకారం చేసినప్పుడు పాకిస్తాన్ ప్రధానితో పాటు ఇరుగు పొరుగు దేశాల నాయకులందరినీ ఇన్వైట్ చేశాం. కానీ ఇటీవల ఆపరేషన్ సింధూర్ తర్వాత మన పార్లమెంటరీ ప్రతినిధి వర్గం ప్రపంచ దేశాలన్నీ పర్యటించాయి. కానీ పక్కనున్న ఇరుగు పొరుగు దేశాలకు కూడా వెళ్ళలేదు. ఆ స్థాయిలో రిలేషన్స్ దెబ్బతిన్నాయి. సో అందువల్ల ఒక కంట్రీ చుట్టూ మన వ్యతిరేక శక్తులు ఉంటే ఆ దేశ సుస్థిరత ప్రమాదంలో పడుతుంది. ఇప్పుడు మనకు చైనాతో సరసంబంధాలు లేవు, పాకిస్తాన్తో ఎలాగో ఉండవు, నేపాల్లో భారత వ్యతిరేకత ఉంది, మాల్దీవుల్లో భారత వ్యతిరేకత ఉంది, శ్రీలంకలో చైనీస్ ఫుట్ప్రింట్ పెరుగుతోంది. ఇలా ఇరుగు పొరుగు దేశాల అంతటా కూడా మన వ్యతిరేక భావజాలం పెరిగిన నేపథ్యం కూడా మనకుంది. ఇలాంటి సమయంలో బంగ్లాదేశ్తో సంబంధాలు చాలా కీలకం. కొన్ని వాస్తవంగా మన చేతిలో కూడా లేదు. షేక్ హసీనా భారత్ అనుకూల ప్రైమ్ మినిస్టర్. ఆమె జరిపిన నిర్బంధ కాండ వల్ల, నిరంకుశ పాలన వల్ల ఆమె తీవ్రమైన ప్రజా వ్యతిరేకతను ఎదుర్కొంది. అనేక సెక్షన్ల ప్రజలు ఆమెకు వ్యతిరేకంగా తిరగబడ్డారు. ఆ తిరుగుబాటులో అన్ఫార్చునేట్లీ ఇస్లామిక్ ఫండమెంటలిస్ట్ ఎలిమెంట్స్ కీలక చొరవ చూపెట్టగలిగారు. అనేక రకాల శక్తులున్నా వాళ్ళు ఎక్కువ ప్రభావాన్ని చూపారు. ఫలితంగా వచ్చిన ఇంటరిమ్ అడ్మినిస్ట్రేషన్ మహమ్మద్ యూనస్ తీవ్రమైన యాంటీ ఇండియన్ స్టాండ్ తీసుకున్నాడు. పాకిస్తాన్కు దగ్గరయ్యారు. కరాచీకి, ఢాకాకు మధ్య డైరెక్ట్ ఫ్లైట్స్ మొదలయ్యాయి. బంగ్లాదేశ్ పోర్టుల్లోకి పాక్ షిప్స్ రావడం మొదలుపెట్టాయి. ఏకంగా పాకిస్తాన్ బంగ్లాదేశ్ల మధ్య మిలిటరీ ఎక్స్చేంజెస్ కూడా జరిగాయి. సో ఒక ప్రమాదకరమైన పాక్ బంగ్లాదేశ్ నెక్సస్ ఈ ఇంటరిమ్ అడ్మినిస్ట్రేషన్ సమయంలో వచ్చింది. అఫ్కోర్స్ షేక్ హసీనాకు మనం ఆశ్రయం ఇవ్వడము, ఆమె ఇప్పటికీ ఢిల్లీలో ఉన్నారు, బంగ్లాదేశ్లో ఉండే భారత వ్యతిరేక శక్తులకు ఉపయోగపడింది. కానీ భారత ప్రభుత్వానికి ఒక రకంగా అనివార్యమైంది. చారిత్రకంగా ఇండియాకు షేక్ హసీనాకు ఉన్న సంబంధాల రీత్యా పొలిటికల్లీ కూడా కాంట్రవర్షియల్ ఏం కాదు. ఇందిరాగాంధీ హయాంలో షేక్ హసీనాకు ఆశ్రయం ఇచ్చాం, నరేంద్ర మోడీ హయాంలో కూడా ఆశ్రయం ఇచ్చాం. సో అందువల్ల షేక్ హసీనాకు ఆశ్రయం ఇవ్వడం అనివార్యం. కానీ అదే సమయంలో ఆ ఇష్యూ అనివార్యంగానే బంగ్లాదేశ్లో భారత వ్యతిరేకతను పెంచింది. ఎందుకంటే షేక్ హసీనాకు వ్యతిరేకంగానే పెద్ద ఎత్తున ప్రజలు తిరగబడ్డారు కనుక. సో అందువల్ల ఈ పరిణామాల నేపథ్యంలో బంగ్లాదేశ్లో ఎన్నికలు జరిగాయి. ఈ ఎన్నికల్లో మనము ఆందోళన చెందాం. ఎక్కడ ఇస్లామిస్ట్ శక్తులు, అక్కడ ముఖ్యంగా జమాత్ ఇస్లామీ, ఇది బంగ్లాదేశ్ ఏర్పాటును వ్యతిరేకించిన మత ఛాందసవాద శక్తులు, అడుగడుగునా యాంటీ ఇండియా భావజాలం ఎక్కించుకున్న శక్తులు,
నేరుగా పాకిస్తాన్తో సంబంధాలుండి పాక్ ఆర్మీతో కలిసి బంగ్లాదేశ్ విమోచన ఉద్యమ కాలంలో వేలాది మంది ప్రాణాలు తీసి అత్యాచారాలు చేసి గృహదానాలకు పాల్పడి ఆస్తులు తగలబెట్టిన ఒక చరిత్ర ఉన్న సంస్థ జమాత్ ఇస్లామీ బంగ్లాదేశ్. సో ఈ సంస్థ బలపడుతుందా, అధికారంలోకి వస్తుందా అనే అనుమానం కూడా కలిగింది. అమెరికన్ డిప్లొమాట్లు కూడా జమాతీ నాయకులతో సమావేశమయ్యారు. ఈవెన్ ఇండియన్ డిప్లొమాట్ కూడా సమావేశమైనట్టు జమాత్ ఇస్లామీ బంగ్లాదేశ్ నాయకుడు కూడా చెప్పారు. కానీ ఫార్చునేట్లీ బంగ్లాదేశ్ ఎన్నికలు జమాత్ ఇస్లామీ బంగ్లాదేశ్ను తిరస్కరించాయి. అది బలపడిన మాట నిజం, ఎందుకంటే షేక్ హసీనా నాయకత్వం అవామీ లీగ్ పోటీలో లేదు కనుక బలమైన ప్రజెంట్ చూపిన మాట నిజం. ఇలా బలమైన ప్రతిపక్షంగా మిగిలింది తప్ప తారిక్ రెహమాన్ నాయకత్వంలోని బంగ్లా నేషనలిస్ట్ పార్టీ అధికారంలోకి వచ్చింది. బంగ్లాదేశ్ నేషనలిస్ట్ పార్టీ ఇండియాకు వ్యతిరేక లక్షణాలున్న పార్టీ, కానీ అదే సమయంలో బంగ్లాదేశ్ నేషనలిజాన్ని కూడా సమర్థించే పార్టీ. అందువల్ల కాస్త జమాత్ ఇస్లామీ బంగ్లాదేశ్తో పోలిస్తే బంగ్లాదేశ్ నేషనలిస్ట్ పార్టీ మనకు బెటర్ ఆప్షన్ అయింది, ఎందుకంటే అవామీ లీగ్ లేదు కనుక. సరిగ్గా ఇండియన్ గవర్నమెంట్ ఈ టైంలో ప్రాపర్ డిప్లొమాటిక్ మూవ్స్ మొదలుపెట్టింది. ఏకంగా తారిక్ రెహమాన్ తల్లి ఖలీదా జియా, బంగ్లాదేశ్ ఫార్మర్ ప్రైమ్ మినిస్టర్, బంగ్లా నేషనలిస్ట్ పార్టీ నాయకురాలు, ఆమె మరణిస్తే పాకిస్తాన్ కూడా ఫారిన్ మినిస్టర్ని పంపలేదు, ఎందుకంటే పాకిస్తాన్కు జమాత్ ఇస్లామీ బంగ్లాదేశ్తో సంబంధాలు కనుక. ఎందుకంటే బిఎన్పి ప్రధాన ప్రత్యర్థి, బంగ్లా నేషనల్ పార్టీ ప్రధాన ప్రత్యర్థితో సంబంధాలు ఉండడం వల్ల. కానీ మన ఫారిన్ మినిస్టర్ జయశంకర్ వెళ్ళారు. మన ప్రధానమంత్రి నరేంద్ర మోడీ పర్సనల్గా రాసిన లెటర్ను తారిక్ రెహమాన్కి అందజేశారు. ఖలీదా జియా అంత్యక్రియల్లో కూడా మన జయశంకర్ ఫారిన్ మినిస్టర్ పాల్గొన్నారు. ఇక్కడ వరకు ప్రాపర్ డిప్లొమాటిక్ మూవ్స్ ఇండియన్ గవర్నమెంట్ చేసింది. కానీ తర్వాత జరుగుతున్న పరిణామాలు తిరిగి డిరేల్ చేస్తున్నాయి. అప్పటికే అనవసరంగా ఒక క్రికెటర్ ఇష్యూలో మన దేశంలో జరిగిన పరిణామాలు బంగ్లాదేశ్తో సంబంధాలు చెడగొట్టాయి. సో ఐపీఎల్కు ఒక బంగ్లాదేశ్ ప్లేయర్ ఆక్షన్లో పాల్గొనేంత వరకు ఎలో చేశారు. ఆక్షన్లో పాల్గొన్నాక కొన్ని ఫ్రింజ్ ఎలిమెంట్స్ లేవనెత్తిన యాంటీ బంగ్లాదేశ్ రెటోరిక్కు భయపడి ప్రభుత్వము అధికారులు ఐపీఎల్ నుంచి ఆ క్రికెటర్ను పంపించారు. ఇది సహజంగానే బంగ్లాదేశ్ సమాజము, ప్రజలు, ప్రభుత్వాలు ఇన్సల్ట్గా భావించాయి. ఏమైనా తారిక్ రెహమాన్ కొత్తగా ప్రెసిడెంట్ అయ్యాక కాస్త సంబంధాలు మెరుగుపరుచుకోవటానికి అవకాశాలు కనిపించాయి. ఈవెన్ బంగ్లాదేశ్ నేషనలిస్ట్ పార్టీ నాయకుడైన తారిక్ రెహమాన్ ఎన్నికలకు ముందు, ఎన్నికల తర్వాత కూడా ఇండియాతో సత్సంబంధాలు మెరుగుపరుచుకోవడానికి ఆసక్తి చూపాడు. షేక్ హసీనాను అప్పజెప్పాలనే దాంట్లో బలమైన ఒత్తిడి చేయలేదు. దేశం నుంచి దేశంలో ఉన్న బలమైన శక్తుల నుంచి తీవ్రమైన ఒత్తిడి వచ్చినా కూడా ఇండియాతో సంబంధాలు మెరుగుపరుచుకోవటానికి ఆసక్తి చూపాడు. తన ఎన్నికల క్యాంపెయిన్లో కూడా ఎక్కడా యాంటీ ఇండియా రెటోరిక్ లేకుండా జాగ్రత్త పడ్డాడు. సో అటు బంగ్లాదేశ్, ఇటు ఇండియా రెండు కూడా సంబంధాలు మెరుగుపరుచుకోవటానికి ఒక భూమికను ఏర్పాటు చేశాయి. ఇక్కడ దాకా మంచి డిప్లొమసీ, ఫారిన్ పాలసీ మోడీ ప్రభుత్వం చేపడితే కథ మళ్ళీ అడ్డం తిరిగింది. ఎక్కడ అడ్డం తిరిగింది అంటే వెస్ట్ బెంగాల్లో బీజేపీ అధికారంలోకి వచ్చింది. ఈ అధికారంలోకి రావటానికి బంగ్లాదేశీయుల చొరబాటు, అక్రమ చొరబాటు, వారిని తిరిగి పంపించడం అనేది ఒక అతిపెద్ద పొలిటికల్ ఎజెండాతో బీజేపీ హై డెసిబల్ క్యాంపెయిన్ జరిపింది. ఇది బంగ్లాదేశ్లో తీవ్ర వ్యతిరేకతకు కారణమైంది. ఆల్రెడీ బంగ్లాదేశ్లో జరిగిన ఎన్నికల్లో భారత సరిహద్దు ప్రాంతాలలో ఇస్లామిక్ మత ఛాందసవాదులైన జమాత్ ఇస్లామీ బంగ్లాదేశ్ వాళ్ళే ఎక్కువ మంది గెలిచారు. అంటే అటు ఇటు బార్డర్లో హార్డ్ లైనర్స్ గెలిచారు. ఈ ఎన్నికల క్యాంపెయిన్లో జరిగిన తీరు, ప్రభుత్వం, కేంద్ర ప్రభుత్వంలో ఉన్న పెద్దలు కూడా రోల్లో స్థానిక రాజకీయ అవసరాల రీత్యా చాలా స్ట్రాంగ్ లాంగ్వేజ్తో క్యాంపెయిన్ చేశారు. తర్వాత బెంగాల్లో ఎన్నికలు అయ్యాక ఇవాళ బంగ్లాదేశీయులు ఇల్లీగల్గా ఇండియాలో ఉన్నారని వారిని గుర్తించి బంగ్లాదేశ్లోకి పంపించే ఏర్పాటు బలవంతంగా చేస్తారు. తప్పేమీ లేదు, భారతీయులు మాత్రమే భారతదేశంలో ఉండాలి. ఇల్లీగల్గా వచ్చిన బంగ్లాదేశీస్ను
ఖచ్చితంగా వెనక్కి పంపించాల్సిందే. నో కంట్రీ విల్ యాక్సెప్ట్ ఇట్. దేశం అంటే ఒక స్వచ్ఛంద సంస్థ కాదు కదా. అందువల్ల మనము చారిటీ కాదు ఇక్కడ. కానీ దాన్ని ప్రాపర్ డిప్లొమసీలు చేయాల్సింది పోయి బలవంతంగా ఏకపక్షంగా భారతదేశం చేస్తుంది అన్న భావన బంగ్లాదేశ్లో పెరుగుతోంది. అందులో కొంతమంది మా వాళ్ళు కారు అని కూడా బంగ్లాదేశ్ నుంచి వార్తలు వినబడుతున్నాయి. బంగ్లాదేశ్ ఇప్పటికీ కూడా వాళ్ళను తమ దేశంలోకి అంగీకరించడం లేదు. కొంతమంది అయితే సరిహద్దులనే నిలిచిపోయారు. సో ఈవెన్ హ్యూమన్ రైట్స్ ఆర్గనైజేషన్స్ ఆందోళన వ్యక్తం చేస్తున్నాయి. ప్రాపర్ రీపాట్రియేషన్ ప్రొసీజర్స్ అనుసరించి దేశస్తుల్ని వెనక్కి పంపడం కాకుండా ఏకపక్షంగా ఆన్లైన్ సంతృప్తిపరచడానికి చేసి లోకల్గా పొలిటికల్ ప్రయోజనాలు అధికారంలో ఉన్నవారు పొందుతున్నారు. కానీ పొలిటికల్ డివిడెండ్స్ బాగానే ఉన్నాయి, కానీ డిప్లొమాటిక్ డివిడెండ్ దెబ్బతిన్నాయి. అంటే బీజేపీకి రాజకీయంగా లాభం చేకూరవచ్చు, కానీ భారతదేశానికి డిప్లొమసీ దౌత్యం రీత్యా విదేశాంగ విధాన రీత్యా నష్టం మొదలైంది. సో ఇది ఇండియాకు బంగ్లాదేశ్కు మధ్య రిలేషన్ దెబ్బతిన్నాయి. ఈలోగా మరో కాంట్రవర్సీ వచ్చి పడింది. తారిక్ రెహమాన్కు ఇన్ఫర్మేషన్ బ్రాడ్కాస్టింగ్ అడ్వైజర్ ఢిల్లీ వచ్చారు. మన దేశంలో పర్యటించడానికి ఢిల్లీలోని ఇంటర్నేషనల్ ఎయిర్పోర్ట్లు దిగారు. ఆయన ఒక కాన్ఫరెన్స్లో పాల్గొనడానికి వచ్చారు. సో బంగ్లాదేశ్ ప్రెసిడెంట్కు అడ్వైజరు, ఆ ప్రెసిడెంట్తో మంచి సంబంధాల కొరకు మనం చూస్తున్నాం. కానీ ఎయిర్పోర్ట్లో అతన్ని 2 గంటల పాటు ఇమ్మిగ్రేషన్ అధికారులు ఉంచేశారు. దాంతో ఆయన అవమానం ఫీల్ అయి భారత పర్యటన రద్దు చేసుకొని ఎయిర్పోర్ట్ నుంచి తిరిగి వెళ్ళిపోయాడు. దీంతో బంగ్లాదేశ్ తీవ్రంగా ప్రొటెస్ట్ చేసింది, ఇది మాకు అవమానమని. సో ఆల్రెడీ నార్మల్గా అయితే ఇది బ్యూరోక్రాటిక్ తప్పు. అది ప్రధానమంత్రో, హోంమంత్రో, విదేశాంగ మంత్రో ఆదేశిస్తేనే ఎయిర్పోర్ట్లో ఆయన 2 గంటలు ఆపారని ఎవరు ఆరోపించలేరు, ఎవరు అనుకోరు కూడా. కానీ ఏం జరిగింది, నార్మల్గా అయితే ఒక అధికారుల పొరపాటుగా కొట్టిపాడేయాలి. కానీ ఈ కాంటెక్స్ట్ ఉంది కదా, నేను ఇంతకుముందు చెప్పినట్లు బార్డర్లో జరుగుతున్న వ్యవహారాలు, పశ్చిమ బెంగాల్లో ఎన్నికల సమయంలో ఏర్పడిన రాజకీయ వాతావరణం, అంతకు ముందు ఉన్న హిస్టరీ, ఇవన్నీ కలిసి తడిసి మోపడై బంగ్లాదేశ్ ఇది సావర్నిటీ క్వశ్చన్గా, తమను అవమానించే క్వశ్చన్గా, డిగ్నిటీ క్వశ్చన్గా మారిపోయింది. దీంతో ఇండియా బంగ్లాదేశ్ డిప్లొమసీలో సింబాలిజం కూడా చాలా కీలకమవుతుంది. ఇప్పుడు ఈ అంశం కూడా వచ్చి మళ్ళీ బంగ్లాదేశ్ భారత్ సంబంధాలు మళ్ళీ మొదటికి వచ్చాయా అన్న ఆందోళన కలుగుతోంది. అందువల్ల మోడీ ప్రభుత్వము బంగ్లాదేశ్తో అలాగే నైబర్హుడ్ కంట్రీస్తో అనుసరించాల్సిన వైఖరిలో దేశ ప్రయోజనాలు, రాజకీయ ప్రయోజనాలు, ఈ రెండింటినీ చూస్ చేసుకోవడంలో దేశ ప్రయోజనాలు చూస్ చేసుకోవాలి. అన్ఫార్చునేట్లీ తక్షణ రాజకీయ ప్రయోజనాన్ని చూస్ చేసుకుంటోంది. ఫైనల్గా చిన్న చిన్న ఇష్యూస్ కూడా ఒక రాంగ్ డిప్లొమాటిక్ మెసేజెస్ పోకుండా జాగ్రత్త పడాలి. ఆల్రెడీ ఒక ఫీలింగ్ ఉంది, బంగ్లాదేశ్ అంటే చిన్న భారత్కు అది పెద్ద దేశం, మమ్మల్ని విలువ ఇవ్వడం లేదన్న భావన ఉంది. మరోవైపు బంగ్లాదేశ్లో భారత వ్యతిరేక శక్తులు బలంగా ఉన్నాయి. సో వాళ్లకు ఫాడర్ లాగా వాళ్ళకు అవకాశాలను ఇచ్చే రీతిలో మన వైపు నుంచి ఏ మూవ్స్ ఉన్నా మనకు నష్టం. భారత్తో మంచి సంబంధాలు ఉండాలి అని కోరుకున్న వారు కూడా ఇబ్బంది పడే అవకాశం ఉంది. ఆల్రెడీ షేక్ హసీనా ఇంకా ఢిల్లీలో ఉండడం ఒక ఇబ్బందిగా ఉంది. అందువల్ల ఈ సెన్సిటివిటీస్ను గుర్తించి గమనించి జాగ్రత్తగా డిప్లొమాటిక్ మూవ్స్ వేయాల్సిన చోట జరుగుతున్న పొరపాట్ల వల్ల ఇండియాస్ నైబర్హుడ్ డిప్లొమసీకి ఒక పెద్ద ఛాలెంజ్ మొదలైంది.